Now see 52 question. What is meant by dispersion forces or London forces? London dispersion forces ante entivi? The force of attraction present between the atoms of non-polar molecules due to displacement of their electronic cloud is called as London dispersion forces. లాండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అంటే ఏంటి అని అంటే మనకు ఒక నాన్ పోలార్ మాలిక్యూల్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే మాలిక్యూల్ ఉన్నది. ఇందులో హెచ్ అనే మాలిక్యూల్ ఇంకొక సిఎల్ అనే మాలిక్యూల్ మధ్యన, ఈ రెండు మాలిక్యూల్స్ మధ్యన ఇది నాన్ పోలార్, ఎందుకంటే సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి నాన్ పోలార్. ఇది కూడా నాన్ పోలార్, సేమ్ ఒకటే రకమైన ఆటమ్స్ ఉంటే అవి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. అట్లా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ లేదా ఆల్మోస్ట్ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ కనుక ఉంటే దాన్ని ఏమంటారు అంటే నాన్ పోలార్ అంటారు. వాటిని దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ పోలార్ బాండ్. ఈ నాన్ పోలార్ బాండ్లో ఉన్నప్పుడు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైతే అంటే దీని చుట్టూ ఈ ఆటంలు, ఇది ఆటం కనుక తీసుకుంటే ఇందులో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ కనుక ఇటు సైడ్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇటు సైడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇటు సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇందులోపల కూడా ఏమవుతుందట, వెన్ ఎవర్ ఎలక్ట్రాన్స్ ఆర్ కేమ్ టు హియర్, ఇక్కడ ఏమవుతుంది నెగటివ్ ఛార్జ్ వస్తుంది. ఇటు సైడ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే అట్రాక్షన్స్ని లాండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. లేదా ఈ నెగటివ్ ఛార్జ్కి న్యూక్లియస్కి మధ్యలో ఉండే అట్రాక్షన్స్, ఈ పాజిటివ్ ఛార్జ్కి ఈ ఎలక్ట్రానిక్ క్లౌడ్కి మధ్యలో ఉండే అట్రాక్షన్స్, ఈ అట్రాక్షన్స్ని ఏమంటారు, లాండన్ డిస్పర్షన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. ఒకవేళ మీకు ఇదంతా చెప్పడం కనుక ఇబ్బంది అయిందనుకోండి, ద అట్రాక్షన్స్ బిట్వీన్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లాండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ అన్న సరిపోతుంది. ద అట్రాక్షన్స్ బిట్వీన్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఉండే బాండ్ని లాండన్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్న సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 53 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డైపోల్ ఫోర్సెస్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ పోలార్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డైపోల్ ఫోర్సెస్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ పోలార్ మాలిక్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉన్నది, ఇంకొక HCl మాలిక్యూల్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఇప్పుడు ఇందులో క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ హైడ్రోజన్. క్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇందులో ఉన్న ఎలక్ట్రానిక్ క్లౌడ్ అనేది క్లోరిన్కి దగ్గరగా ఉంటుంది. దట్స్ వై ఇట్ విల్ గెట్స్ పార్షియల్ నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్. సో కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ ఈ బాండ్ పెయిర్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక దీనికి నెగటివ్ ఛార్జ్ వచ్చింది, పార్షియల్ నెగటివ్ ఛార్జ్. దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. ఇందులో కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి పార్షియల్ నెగటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. నౌ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ దిస్ పార్షియల్ నెగటివ్ అండ్ పార్షియల్ పాజిటివ్ పోల్స్ ఆ డైపోల్స్ అంటారు వీటిని. ఇది పోల్ డైపోల్స్. ఈ డైపోల్స్ మధ్యన ఉండే ఈ అట్రాక్షన్స్ని డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనాలి. ఏమనాలి? డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారనే విషయం మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్. సి ఇన్ బిట్వీన్ లాండన్ ఫోర్సెస్, డైపోల్ ఫోర్సెస్, విచ్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగెస్ట్? మరి రెండు రకాల ఫోర్సెస్, లాండన్ ఫోర్సెస్ అంటేనేమో నాన్ పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్స్, డైపోల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటే పోలార్ మాలిక్యూల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్స్. ఇవి ప్లస్ మైనస్ మధ్యన ఉండే అట్రాక్షన్స్. ఎప్పుడు కానీ ప్లస్ మైనస్ మధ్యన ఉండే అట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సేమ్ ప్లస్ మైనస్ మధ్య ఉండే అట్రాక్షన్స్ కంటే ప్లస్ మైనస్ మధ్యన ఉండే అట్రాక్షన్స్, ఆపోజిట్ పోల్స్ మధ్యన ఉండే అట్రాక్షన్స్ స్ట్రాంగ్ కాబట్టి డైపోల్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగర్ దాన్ లాండన్ ఫోర్సెస్ బట్ వీకర్ దాన్ అయాన్ అట్రాక్షన్స్. ఇంకా వేరే ఉన్నాయి అయాన్ అట్రాక్షన్స్ అనేది. ఇకనేమో డైపోల్లోనేమో పార్షియల్ నెగటివ్ ఛార్జెస్ ఫామ్ అయితే వీటి మధ్య కూడా బాండ్ ఉంటుంది. బాండ్ లేకుండా నెగటివ్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటే వీటిని అయాన్స్ అంటారు. వీటి మధ్య బాండ్ లేదు. ఈ అట్రాక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి వీటి మధ్య ఉండే అట్రాక్షన్స్. సో కాబట్టి ఇప్పుడు నేనేం రాయాలి, అయాన్ అట్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏం అట్రాక్షన్స్, డైపోల్ అట్రాక్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లాండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్.
ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో రకరకాల క్వశ్చన్స్లో మనము ఆన్సర్స్ చేయడానికి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్? మరి డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్సెస్ అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒకసారి ఆన్సర్ చదువుతాను చూడండి. ద ఫోర్సెస్ ప్రజెంట్ బిట్వీన్ పర్మనెంట్ పోలార్ మాలిక్యూల్స్ అండ్ ఇంపర్మనెంట్ పోలార్ మాలిక్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే మాలిక్యూల్ ఉన్నది, ఇది పర్మనెంట్ పోలార్ మాలిక్యూల్, దీనికి ప్లస్ ఛార్జ్ దీనికి మైనస్ ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇంకొక దగ్గర సిడి అనేది ఉంది, ఈ సిడిలో దీని మీద పోల్స్ ఉన్నాయా? లేవు, ఇది పోలార్ మాలిక్యూల్ కాదు. కానీ ఈ ప్లస్ ఛార్జ్ ఏమవుతుందంటే దీని ఎలక్ట్రానిక్ క్లౌడ్ని అట్రాక్ట్ చేయడం వలన ఏమవుతుందనంటే దీని నుంచి ఇది ఎలక్ట్రానిక్ క్లౌడ్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి దీని మీద పార్షియల్ నెగటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతాయి. ఇట్లా ఫామ్ అవుతూ వీటి మధ్య అట్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ యొక్క పర్మనెంట్ డైపోలార్ మాలిక్యూల్ వల్ల ఇంకొక మాలిక్యూల్ మీద కనుక పార్షియల్ ఛార్జెస్ కనుక ఫామ్ అయితే దాన్ని డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. ఒక పర్మనెంట్ వలన ఇంకొక మాలిక్యూల్ మీద ఒకవేళ కనుక పార్షియల్ ఛార్జెస్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమనాలి? డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనాలి. నెక్స్ట్ కమ్ టు 56th క్వశ్చన్. What is hydrogen bond? This is very important one. Hydrogen bond. The weak dipole attractions between hydrogen and highly electronegative atom is called as hydrogen bond. సో దేనికి మధ్యలో ఉండాలంట? హైడ్రోజన్కి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఏంటివి? ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, వీటి మధ్య కనుక పార్షియల్ అట్రాక్షన్స్ కనుక ఫామ్ అయితే దాన్ని ఏమంటారు? హైడ్రోజన్ బాండ్ అంటారు. ఇది డైపోల్ అని మీరు అనడం ఇబ్బంది అయితే తీసేసినా సరే. ద వీక్ అట్రాక్షన్స్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ హైడ్రోజన్ బాండ్ అంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న తిరకాస ఏంటి అంటే ఈ హైడ్రోజన్ బాండ్లో ఫామ్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దట్ మస్ట్ బి అటాచ్డ్ విత్ అగైన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఈ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మీద అటాచ్ అయిన హైడ్రోజన్ మాత్రమే హైడ్రోజన్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది. కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్ ఉండి ఇటు కనుక H2O కనుక ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్యన ఫామ్ అయిద్దా? ఫామ్ కాదు. ఎందుకు కాదు? ఈ హైడ్రోజన్ బాండ్లో ఫామ్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వేటికి అటాచ్ అయి ఉండాలి? ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్ వీటికి అటాచ్ అయి ఉండాలి. ఇక్కడ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ 57. వాట్ ఈజ్ ద మెయిన్ కండిషన్ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండ్? హైడ్రోజన్ బాండ్ ఫామ్ కావడానికి మెయిన్ కండిషన్ ఏంటి అంటే హైడ్రోజన్ ముచ్చటనే మాట్లాడతారు. ద హైడ్రోజన్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కెన్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ హైడ్రోజన్ బాండ్. ఇంతకుముందు చెప్పినాను చూడండి తిరకాసు అని. అదే ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండ్లో పార్టిసిపేట్ చేసే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఫ్లోరిన్కో, ఆక్సిజన్కో, నైట్రోజన్కో అటాచ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం ఈ హైడ్రోజన్ వాటర్లో కరిగిందనుకోండి, ఇప్పుడు వాటర్లో ఉన్న ఆక్సిజన్ తోటి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేసింది. అమోనియా ఉందనుకోండి, ఏదన్నా కానీ ఈ హైడ్రోజన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటి పార్టిసిపేట్ చేస్తుంది. కానీ ఇది పార్టిసిపేట్ చేయాలంటే మాత్రము మళ్ళీ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ తోటి అటాచ్ అయి ఉండాలి. దిస్ ఈస్ ద మెయిన్ కండిషన్. నెక్స్ట్ వన్. అరేంజ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ in their increasing order of intermolecular force of attractions. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎందులో ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువ ఉంటాయి. ఆ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్గా ఉంటుంది సాలిడ్. లిక్విడ్స్లో మధ్యస్థంగా ఉంటాయి. గ్యాసెస్లో చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మాలిక్యూల్స్ ఫార్ అవే ఉంటాయి, ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎందులో ఎక్కువ ఉంటుంది? సాలిడ్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో ఉన్న ఆటమ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. గ్యాసెస్లో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్న ఆటమ్స్ దూరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 58 క్వశ్చన్. అగైన్ 58 కేమ్. అరేంజ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ
ఎనర్జీ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నాడు. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. దిస్ ఈజ్ ఓకే. సో ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ వల్ల లేదు. సో ఎట్లా అంటే ఎనర్జీ ఆర్డర్ని మనము చూడాలి. ఎనర్జీ ఆర్డర్ని చూడాలి అని అంటే ఏంటంటే సాలిడ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, లిక్విడ్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా, గ్యాసెస్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా? దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి? సో సాలిడ్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి సాలిడ్స్ నుంచి లిక్విడ్గా మార్చాలంటే నువ్వు దీనికి కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి. అప్లై చేస్తే లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్గా మార్చాలంటే ఇంకా కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి, ఇంకా కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి, ఇంకా కొంచెం ఎనర్జీని అప్లై చేయాలి. కాబట్టి దీనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వై లిక్విడ్స్ డిఫ్యూజ్ స్లోలీ యాజ్ కంపేర్డ్ టు గ్యాసెస్? లిక్విడ్స్ మనకు డిఫ్యూజన్ కనుక తీసుకున్నట్టయితే గ్యాసెస్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ సాలిడ్స్. మరి ఎందుకు గ్యాసెస్లో ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్స్లో తక్కువగా ఉంటుంది, సాలిడ్స్లో ఇంకా తక్కువగా ఉంటుందంటే ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సాలిడ్స్లో. కాబట్టి ఇందులో ఉన్న ఆటమ్స్ ఫ్రీగా మూవ్ కావు. గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఈజీగా మూవ్ అవుతాయి. కాబట్టి ఇందులో డిఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. లిక్విడ్స్లో ఏమవుతుంది, ఇందులోపల ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎట్లా ఉంటుంది, సాలిడ్స్ కంటే తక్కువ ఉంటాయి, గ్యాసెస్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిఫ్యూజన్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 60, క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? మళ్ళీ సాలిడ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చును? సాలిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, అమార్ఫస్ సాలిడ్స్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ అండ్ క్రిస్టలైన్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఏంటివి? వేటిని అమార్ఫస్ సాలిడ్స్ అంటారు? పౌడర్డ్ లైక్ గ్లాస్ లైక్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ అమార్ఫస్ సాలిడ్స్. Crystalline solids means what? Regular 3-dimensional structure containing solids are called as crystalline solids. అర్థమవుతుందా? పౌడర్ గ్లాస్ లైక్ మెటీరియల్ ఉంటేనేమో అమార్ఫస్ సాలిడ్స్, క్రిస్టలైన్ స్ట్రక్చర్ లోపల పర్ఫెక్ట్ 3-dimensional స్ట్రక్చర్ కనుక ఉన్నట్టయితే వాటిని ఏమనాలి? క్రిస్టలైన్ సాలిడ్స్ అనాలి. ఏమనాలి? క్రిస్టలైన్ సాలిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 61, క్వశ్చన్ సి. వాట్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్స్? అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఏంటివి? ద సాలిడ్స్ విచ్ ఆర్ నాట్ హ్యావ్ రెగ్యులర్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ అమార్ఫస్ సాలిడ్స్. రెగ్యులర్ స్ట్రక్చర్ కనుక లేకపోతే వాటిని ఏమనాలి? అమార్ఫస్ సాలిడ్స్ అంటారు. రెగ్యులర్ స్ట్రక్చర్ కనుక లేకపోతే ఏమనాలి? అమార్ఫస్ సాలిడ్స్ అనాలి. రెగ్యులర్ స్ట్రక్చర్ కనుక ఉంటే ఏమనాలి? క్రిస్టలైన్ సాలిడ్స్ అనాలి. రెగ్యులర్ స్ట్రక్చర్ ఉంటే క్రిస్టలైన్, రెగ్యులర్ స్ట్రక్చర్ లేకపోతే అమార్ఫస్ అనాలి. నెక్స్ట్ 62. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ అమార్ఫస్ సాలిడ్స్? అమార్ఫస్ సాలిడ్స్కి ఇంకొక నేమ్ ఏంటిది? అమార్ఫస్ సాలిడ్స్ ఏంటంటే సూపర్ కూల్డ్ లిక్విడ్స్. అది సాలిడ్ రకంగానే ఉంటుంది కానీ అది సూపర్ కూల్డ్ లిక్విడ్ రకంగా మనము ఇంకొక నేమ్ కూడా అంటాము. అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అంటారని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అమార్ఫస్ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. గ్లాస్ మెటీరియల్. పిచ్ అంటే ఏంది? డాంబర్ లైక్ మెటీరియల్. రబ్బర్ చూసినారు కదా, రబ్బర్. ప్లాస్టిక్ చూసినారు. స్టార్చ్ అంటే పిండి. అండ్ ప్రోటీన్స్. దీస్ ఆర్ వాట్? అమార్ఫస్ సాలిడ్స్. ఇవేంటివిరా? అమార్ఫస్ సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 64th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ క్రిస్టలైన్ సాలిడ్? మరి క్రిస్టలైన్ సాలిడ్ అంటే ఏంటిది? రెగ్యులర్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కంటైనింగ్ సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రిస్టలైన్ సాలిడ్స్. క్రిస్టలైన్ సాలిడ్స్ అంటే ఏంటివంటే రెగ్యులర్ స్ట్రక్చర్ ఉండాలి. రెగ్యులర్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉంటే వాటిని ఏమంటారు? క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. రెగ్యులర్ 3-dimensional స్ట్రక్చర్ అంటారు. అట్లా ఉంటే క్రిస్టలైన్ సాలిడ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 65th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ రిగార్డింగ్ షేప్?
క్రిస్టలైన్ అమార్ఫస్ సాలిడ్స్కి షేప్ పరంగా ఏంటి? క్రిస్టలైన్ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ అండ్ రెగ్యులర్ జామెట్రికల్ షేప్, వేరైజ్ అమార్ఫస్ సాలిడ్స్ డు నాట్ హ్యావ్ డెఫినెట్ డెఫినెట్ ఒకసారి డెఫినెట్ జామెట్రికల్ షేప్. డెఫినెట్ జామెట్రికల్ షేప్ అనేది ఉండదు. అమార్ఫస్ సాలిడ్స్కి డెఫినెట్గా ఉండదు, క్రిస్టలైన్ సాలిడ్స్కి డెఫినెట్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది అని అర్థం. 66th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్? సో క్రిస్టలైన్ సాలిడ్స్ కనుక తీసుకున్నట్టయితే ఒక షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అమార్ఫస్ సాలిడ్స్ కనుక తీసుకున్నట్టయితే రేంజ్ బౌండ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టలైన్ సాలిడ్స్ కనుక మీరు ఏదో సోడియం క్లోరైడో, పొటాషియం క్లోరైడో లేదా వాటర్ కనుక తీసుకున్నారనుకోండి, వాటర్ కూడా క్రిస్టలైన్ సాలిడ్. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మొత్తం ఐస్ అంతా వాటర్గా మారుతుంది. అదే అమార్ఫస్ సాలిడ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్లాస్టిక్ తీసుకోండి. ఈ ప్లాస్టిక్ని మీరు వేడి చేస్తూ ఉన్నారనుకోండి, ఈ ప్లాస్టిక్ని మీరు వేడి చేస్తూ ఉంటే అది ఒక రేంజ్ బౌండ్ లోపల మెల్లమెల్లగా కరుక్కుంటూ కింద పడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ప్లాస్టిక్ని అబ్జర్వ్ చేయొచ్చు మీరు. నెమ్మది కొద్దిగా ఒక్కోసారి కొంచెం మెత్తబడడానికి ఇంకా కొంచెం మెత్తబడుతుంది, ఆ తర్వాత అది కరుగుతుంది. కానీ అదే వాటర్ యొక్క ఐస్ని కనుక తీసుకున్నారనుకోండి, అది గట్టిగా ఐస్ పీస్ రకంగా ఉంటుంది. నువ్వు 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి రాగానే లేదా 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి రాగానే మొత్తం ఐస్ అంతా వాటర్గా మారుతుంది. కానీ కొద్దిగా మెత్తగా మారి ఆ తర్వాత వాటర్గా మారదు. కొద్దిగా మెత్తగా మారిన తర్వాత వాటర్గా మారదు, డైరెక్ట్గా మారుతుంది. అదే ప్లాస్టిక్ అయితే మాత్రం మెత్తగా మారుతుంది. కాబట్టి ఇవేమో ఫిక్స్డ్ ఉండవు, రేంజ్ బౌండ్ ఉంటుంది. అదే క్రిస్టలైన్కి ఫిక్స్డ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. 67th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కంప్రెసిబిలిటీ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్? క్రిస్టలైన్ సాలిడ్స్ ఎట్లా ఉంటవి? అవి రెగ్యులర్ 3 డైమెన్షనల్ షేప్లో ఉంటాయి. ఫస్ట్ ఆన్సర్ చదవండి. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్, వేరైజ్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ స్లైట్లీ కంప్రెసిబుల్. కంప్రెసిబుల్ అంటే ఏంటి అని అంటే, నువ్వు దీని మీద ప్రెషర్ని అప్లై చేస్తే ఇది కొద్దిగా దగ్గరకు రావాలి, అట్లా వస్తే దాన్ని కంప్రెసిబుల్ అంటారు. వాల్యూమ్ తగ్గాలి. సాలిడ్స్లో క్రిస్టలైన్ సాలిడ్స్ ఇవి చాలా దగ్గరగా ఉండి గట్టిగా ఉంటాయి. కాబట్టి నువ్వు దాని మీద ప్రెషర్ అప్లై చేస్తే అవి ఇంకా దగ్గరకు వస్తాయా? ఇంకా దగ్గరకు వస్తాయిరా? రావు, అవి ఆల్రెడీ గట్టిగానే ఉన్నాయి. అదే పౌడర్ రకంగా మెటీరియల్ ఉందనుకోండి, దీని మీద ఏమైనా ప్రెషర్ అప్లై చేస్తే ఇంక కొద్దిగా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అమార్ఫస్ ఏమో స్లైట్లీ కంప్రెసిబుల్, క్రిస్టలైన్ ఏమో నాట్ కంప్రెసిబుల్. నెక్స్ట్ వన్, 68 క్వశ్చన్. How crystalline solids and amorphous solids behave when we cut with sharp-edged tool? Crystalline solids give two identical plane surfaces containing pieces, whereas amorphous solids give irregular surfaces containing pieces. అంటే నువ్వు క్రిస్టలైన్ సాలిడ్ని తీసుకొని దీన్ని కనుక నువ్వు కట్ చేస్తే నీకేమొస్తుంది? ఐడెంటికల్ షేప్ ఉన్న పీసెస్ వస్తాయి, అంటే ఐడెంటికల్ హెడ్జెస్ ఉన్న పీసెస్ వస్తాయి. అదే నువ్వు అమార్ఫస్ సాలిడ్ని కనుక కట్ చేస్తే ఐడెంటికల్ ఎడ్జెస్ ఉన్న సర్ఫేసెస్ ఉన్న పీసెస్ రావు, ఇక్కడ ఐడెంటికల్ పీసెస్ వస్తాయి అనేది దీని యొక్క మీనింగ్. ఓకేనా? క్రిస్టలైన్ వెన్ వీ కట్ విత్ షార్ప్ ఎడ్జ్డ్ టూల్ విత్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ దే విల్ గివ్ వాట్? ఐడెంటికల్ పీసెస్. దీస్ ఆర్ నాట్ గివ్ ఐడెంటికల్ పీసెస్. 69th క్వశ్చన్ చూడండి. What is the heat of fusion of crystalline solids and amorphous solids? Heat of fusion అంటే ఏంటి? సో the amount of heat energy required to convert a solid into liquid is called as what? Heat of fusion. Crystalline solids have a definite heat of fusion, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అవసరం అవుతుంది. అదే అమార్ఫస్ సాలిడ్స్ డు నాట్ హ్యావ్ డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అమార్ఫస్ సాలిడ్స్కి డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అవసరం లేదు, డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఉండదు. అమార్ఫస్ సాలిడ్స్కి డెఫినెట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఉండదు, డెఫినెట్గా ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈజ్ అనైసోట్రోపీ? అనైసోట్రోపీ అంటే ఏంటి? అంటే
The mechanical and electrical properties depends on the direction along which they are measured is called as anisotropy. అనైసోట్రోపీ అంటే ఏంటట? మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయట? డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయట. మనం కొలిసే డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయి. దాన్ని ఏమంటారు? అనైసోట్రోపీ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? అనైసోట్రోపీ అంటారు. నెక్స్ట్ వన్ స్టార్ క్వశ్చన్ ఇస్ గివెన్. క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ అనైసోట్రోపిక్ ఆర్ ఐసోట్రోపిక్? క్రిస్టలైన్ సాలిడ్స్ అనేది అనైసోట్రోపికా ఐసోట్రోపికా? అనైసోట్రోపిక్. ఇది క్రిస్టలైన్ సబ్స్టెన్స్ అనుకోండి. మనము ఇట్లా డైరెక్షన్స్ ఎక్స్ వై డైరెక్షన్స్ ఎక్స్ వై అండ్ జెడ్ డైరెక్షన్లో కనుక కొలిస్తే ఈ డైరెక్షన్లో కొలిసినప్పుడు వాటి యొక్క కొలతలు అనేది డిఫరెంట్గా ఉండి ఇటువైపు కొలిసినప్పుడు డిఫరెంట్ ప్రాపర్టీస్ కనుక ఉంటే దాన్ని అనైసోట్రోపీ అంటారు. అంటే ద ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ప్రాపర్టీస్ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఇది అనైసోట్రోపిక్. ఏంటి అది? అనైసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఆల్ ద డైరెక్షన్స్ సేమ్ ఉండాలి. ఇటు కొలిచిన సేమే ఉంటే ఐసోట్రోపిక్ అంటారు. డిఫరెంట్ ఉంటే ఐసోట్రోపిక్ అని అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. క్రిస్టలైన్స్ అనైసోట్రోపిక్, అమార్ఫస్ ఐసోట్రోపిక్. వాట్ ఈజ్ ఐసోట్రోపీ? చూడండి ఇక్కడ. సిమిలర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ బికాస్ ద కన్స్టిట్యూయెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ర్యాండమ్ మేనర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోట్రోపీ. ఐసోట్రోపీ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇందులోపల ఏ డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో తీసుకోండి, వై డైరెక్షన్లో తీసుకోండి, జెడ్ డైరెక్షన్లో తీసుకోండి, ఏ డైరెక్షన్లో తీసుకున్నా కూడా ప్రాపర్టీస్ కనుక సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐసోట్రోపీ అంటారు. ఏమంటారు? ఐసోట్రోపీ అంటారు. ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ మీద డిపెండ్ కాకపోతే ఐసోట్రోపీ. అయితే అనైసోట్రోపీ. క్రిస్టలైన్ ఏమో అనైసోట్రోపిక్, నెక్స్ట్ అమార్ఫస్ ఏమో ఐసోట్రోపిక్. 72. డస్ అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ ఐసోట్రోపిక్ ఆర్ అనైసోట్రోపిక్? ఇంతకుముందు చెప్పినాను. అమార్ఫస్ సాలిడ్స్ ఐసోట్రోపిక్ అంటే అమార్ఫస్ సాలిడ్స్లో మీరు మనకి ప్రాపర్టీలను కనుక తీసుకుంటే ఎక్స్ డైరెక్షన్లో ఎంత అయితే ఉంటుందో వై డైరెక్షన్లో గంతే ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో కూడా గంతే ఉంటుంది. డిఫరెంట్గా ఉండదు. డైరెక్షన్ మీద డిపెండ్ కాకపోతే ఐసోట్రోపిక్ అనాలి. 73 క్వశ్చన్. సాలిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్? సాలిడ్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాం? బేస్డ్ అపాన్ బాండింగ్ని బేస్గా చేసుకొని 4 రకాలుగా క్లాసిఫై చేస్తున్నాం. అయానిక్ సాలిడ్స్, కోవాలెంట్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్ అండ్ మాలిక్యులార్ సాలిడ్స్. సాలిడ్స్కి ఒక సాలిడ్కి ఇంకొక సాలిడ్కి మధ్యన పార్టికల్స్ మధ్య అయానిక్ బాండ్ ఉంటే అయానిక్ సాలిడ్స్ అనాలి. ఒకవేళ సాలిడ్కి ఇంకొక సాలిడ్కి మధ్యన అంటే అందులో ఉన్న పార్టికల్స్ మధ్యన కోవాలెంట్ బాండ్ ఉంటే కోవాలెంట్ సాలిడ్స్ అనాలి. ఒకవేళ కనుక మెటల్సే అంటే సోడియం పొటాషియం ఇట్లా ఉన్నాయనుకోండి, పొటాషియం మెటల్, సోడియం మెటల్, ఈ రెండు మెటల్ల మధ్యలో ఉండే బాండ్స్ సోడియంకి మధ్యలో ఉండే బాండ్ని మెటాలిక్ బాండ్ అనాలి. పొటాషియంకి మధ్యలో ఉండే బాండ్ని కూడా మెటాలిక్ బాండే అంటారు. అట్లాంటి సాలిడ్స్ మెటాలిక్ సాలిడ్స్. మాలిక్యులార్ సాలిడ్స్ H2O ఉందనుకోండి, లేదా డ్రై ఐస్ కార్బన్ డైఆక్సైడ్. ఈ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ H2O ఐస్ మధ్యన ఉండే బాండ్ని ఏమంటారు? మాలిక్యులార్ బాండ్స్ అంటారు. అట్లాంటి సాలిడ్స్ని మాలిక్యులార్ సాలిడ్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ అయానిక్ సాలిడ్స్? ఇన్ విచ్ సాలిడ్స్ కన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆర్ అయాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అయానిక్ సాలిడ్స్? ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, బెరీడియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్. సోడియం క్లోరైడ్ సింపుల్ని తీసుకుందాం, NaCl. ఇది ఒక అయానిక్ సాలిడ్. ఎందుకంటే NaCl అనేది ఎప్పుడు NaCl రకంగా ఉండదు, Na+Cl- రకంగా ఉంటుంది. ప్రతి Na+ చుట్టూ 6 Cl- ఉంటాయి. ప్రతి Cl- చుట్టూ 6 Na+ ఉంటాయి. ఇట్లా ఉండే అట్రాక్షన్స్ని ఏమంటారంటే అయానిక్ అట్రాక్షన్స్ అంటారు. ఆ సాలిడ్స్ని ఏమంటారు? అయానిక్ సాలిడ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ కోవాలెంట్ సాలిడ్స్? కోవాలెంట్ సాలిడ్స్ అంటే ఏంటి చెప్పండి?
In which solids covalent bond is present between the atoms are called as covalent solids. Example silica, quartz, silica, diamond and graphite. సిలికా అంటే ఏంటిదిరా? SiO2 ఇసుక. సో ఇసుకలో ఎప్పుడు ఎట్లుంటుంది? SiO ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ SI ఉంటుంది. ఇప్పుడు ఈ బాండ్ కోవాలెంట్ బాండ్ అన్నట్టు, కోవాలెంట్ బాండ్. కాబట్టి ఈ ఇసుకలో ఆటమ్స్ మధ్యన ఉండేది కోవాలెంట్ బాండ్ కాబట్టి ఈ ఇసుక సాలిడ్ని ఏమనాలి? కోవాలెంట్ సాలిడ్స్ అనాలి. క్వార్ట్జ్ కూడా, క్వార్ట్జ్ అనేది తెలుసు కదా, అది కూడా ఇసుకకు సంబంధించిన మెటీరియల్ లాగానే ఉంటుంది, దానికి కూడా SiO2 ఉంటుంది. డైమండ్ తెలుసు మీకు. గ్రాఫైట్ చూసారా? గ్రాఫైట్ని ఎక్కడ చూసారు? పెన్సిల్ లిడ్ ఉంటుంది కదా, అది గ్రాఫైట్. అదేం సాలిడ్? కోవాలెంట్ సాలిడ్. కమ్ టు 76th క్వశ్చన్. వాట్ ఈజ్ మెటాలిక్ సాలిడ్స్? మెటాలిక్ సాలిడ్స్ అంటే ఏంటివి? in which is solids metal atoms are present are called as metallic solids. Example sodium, copper, iron, aluminium, silver. అంటే మీరు సోడియం మెటల్ని కనుక తీసుకుంటే అందులో అన్ని సోడియం ఆటమ్సే ఉంటాయి. అన్ని ఏం ఆటమ్స్ ఉంటాయి? సోడియం ఆటమ్సే ఉంటాయి. కాబట్టి ఈ రెండు సోడియం ఆటమ్స్కి మధ్యన ఉండే అట్రాక్షన్స్ ఏంటివి? మెటాలిక్ అట్రాక్షన్స్. మెటాలిక్ బాండ్ అంటారు వాటిని. కాబట్టి ఈ మెటల్స్ మధ్యలో ఉండే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని మెటాలిక్ అట్రాక్షన్స్ అంటారు. కాబట్టి ఈ సాలిడ్స్ని ఏమనాలంటే మెటాలిక్ సాలిడ్స్ అంటారు. ఏమంటారు? మెటాలిక్ సాలిడ్స్. నెక్స్ట్ వన్ 77. వాట్ ఈజ్ మాలిక్యులార్ సాలిడ్స్? మాలిక్యులార్ సాలిడ్స్ అంటే ఏంటివి? ద కన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్స్ అండ్ ద ఇంటర్ పార్టికల్ forces are hydrogen bond, van der Waals forces are called as molecular forces or molecular solids. Examples carbon dioxide, iodine, sulfur, urea, sugar. అర్థమైందా ఏందో? మాలిక్యులార్ సాలిడ్స్లో ఏముంటావంట? అందులో అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు CO డ్రై ఐస్ ఉందనుకోండి, అన్ని CO2 మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక CO2 మాలిక్యూల్కి ఇంకొక CO2 మాలిక్యూల్కి మధ్యన ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని మాలిక్యులార్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. కాబట్టి ఈ మొత్తం సాలిడ్ని మాలిక్యులార్ సాలిడ్ అంటారు. అట్లేంటిది? కార్బన్ డయాక్సైడ్ కానీ, అంటే సాలిడ్ కార్బన్ డయాక్సైడ్, డ్రై ఐస్ కానీ, అయోడిన్ కానీ, సల్ఫర్ పౌడర్ కానీ, యూరియా కానీ, షుగర్ కానీ, వీటి మధ్య ఇవేంటివి? మాలిక్యులార్ సాలిడ్స్. నెక్స్ట్ వన్. Why urea has a sharp melting point but glass does not? షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉందంటే ఇది క్రిస్టలైన్ సాలిడ్. ఒకవేళ కనుక ఇది షార్ప్ మెల్టింగ్ పాయింట్ లేదు, సాలిడ్కి షార్ప్ మెల్టింగ్ పాయింట్ లేదు అని అంటే అది అమార్ఫస్ సాలిడ్. అదే ఆన్సర్ ఇస్తాడు చూడండి. యూరియా ఈజ్ క్రిస్టలైన్ సాలిడ్ వేరైజ్ గ్లాస్ ఈజ్ అమార్ఫస్. యూరియా క్రిస్టలైన్ సాలిడ్ కాబట్టి దానికి ఒక ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉన్నది. గ్లాస్ అనేది అమార్ఫస్ కాబట్టి దానికి ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ లేదు. ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉందా? లేదు. 79 క్వశ్చన్ చూడండి. డస్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ఇంటీరియర్ లిక్విడ్ అండ్ ఎక్స్టీరియర్ లిక్విడ్ బిహేవ్స్ ద సేమ్ ఆర్ డిఫరెంట్? అంటే మీరు ఒక లిక్విడ్ కనుక తీసుకున్నారు అనుకోండి, ఈ లిక్విడ్లో పైన ఉన్నవి సో ఇక్కడ మనకు ఏమడిగినాడనంటే ఈ సర్ఫేస్లో ఉండే మాలిక్యూల్స్ ఇంటీరియర్లో ఉండే మాలిక్యూల్స్ ఒకే రకంగా బిహేవ్ చేస్తాయా అని అంటున్నాడు. బిహేవ్ చేయవు, డిఫరెంట్గా చేస్తాయి. ఇంటీరియర్ మాలిక్యూల్స్ ఆర్ బిహేవ్స్ యాజ్ ఏ డిఫరెంట్ దాన్ ఎక్స్టీరియర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ లిక్విడ్. ఎందుకు? ఇంటీరియర్ మాలిక్యూల్, ఒక ఇంటీరియర్ మాలిక్యూల్ తీసుకుంటే దీనికి ఏమైందంటే అన్ని డైరెక్షన్లలో ఇంకా వేరే పార్టికల్స్ ఉంటాయి, అన్ని డైరెక్షన్లో వేరే మాలిక్యూల్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది? ఇది ఇటు అట్రాక్ట్ చేస్తే కాబట్టి నెట్ ఫోర్స్ 0 అవుతుంది. ఇది కూడా పైకి అట్రాక్ట్, కిందికి ఇటు సైడ్ అట్రాక్ట్ చేస్తే నెట్ ఫోర్స్ దీని మీద 0 అవుతుంది. అంటే ఇంటీరియర్ మాలిక్యూల్లో ఉన్న లోపలి ఆటమ్ మీద నెట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ 0 ఉంటాయి. అదే ఎక్స్టీరియర్కి ఎట్లా ఉంటుంది? ఎక్స్టీరియర్కి ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనుక సేమ్ మాలిక్యూల్స్ ఉంటే దీనివల్ల ఇది ఇటు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్, ఇది ఆపోజిట్లో అట్రాక్షన్ చేస్తే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. కానీ
లోపల వైపు ఒక ఆటం ఉంటుంది కదా, అది లోపల వైపు గుంజుకుంటుంది. బయట వైపు ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి ఎప్పుడు ఇది లోపలికి పోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ మాలిక్యూల్. ఈ సర్ఫేస్లో ఉన్న ఆటం కానీ మాలిక్యూల్ కానీ లోపల వైపు పోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి లోపల ఉన్నది పైన ఉన్నది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, హౌ దే డిఫర్. ఇంతవరకు దాకా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం అంతా ఇదే, ఎట్లా డిఫర్ అవుతున్నాయి అవి. ఇంటీరియర్ మాలిక్యూల్స్ ఆర్ అట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ సో దట్ నెట్ అట్రాక్టివ్ పుల్ ఆన్ ద మాలిక్యూల్ ఈజ్ జీరో. ఇంటీరియర్ మాలిక్యూల్కి అన్ని వైపుల నుంచి అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ ఎఫ్ తోటి అట్రాక్ట్ చేస్తే ఇటు కూడా ఎఫ్ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి నెట్ ఫోర్స్ దీని మీద జీరో అవుతుంది. ఇది లోపల వైపుకి ఎఫ్ ఉంటే పైన వైపు కూడా ఎఫ్ ఉంటుంది కాబట్టి నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. సో ఇట్లా నెట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ కనుక జీరో అవుతుంది ఇంటీరియర్ మాలిక్యూల్కి, కానీ ఎక్స్టీరియర్ మాలిక్యూల్కి జీరో కాదు. అదే వేరైజ్ అపాన్ ఎక్స్టీరియర్ మాలిక్యూల్స్ ఇన్బ్యాలెన్స్డ్ forces are present such that they are always attracted towards the ఇంటీరియర్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనము గుర్తుంచుకోవాలి. ఇది అంటే లోపల ఉన్న మాలిక్యూల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది, సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పడం కోసం కాన్సెప్ట్ అన్నట్టు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్? The tension arised due to imbalanced forces upon surface molecule is called as surface tension. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అని అంటే, ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ పైన దీని మీద ఇన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉండడాన్ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటారు. అంటే ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల దీనికి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ అవుతుంది, టెన్షన్ డెవలప్ అవుతుంది. ఆ టెన్షన్ ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటారు. కొన్ని మాటలు ఇస్తాను. 82, క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద సర్ఫేస్ టెన్షన్? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద సర్ఫేస్ టెన్షన్? సర్ఫేస్ టెన్షన్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? సర్ఫేస్ టెన్షన్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డిక్రీజెస్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్. సర్ఫేస్ టెన్షన్ అనేది టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 83 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆన్ నేచర్ ఆఫ్ ద లిక్విడ్? నేచర్ ఆఫ్ ద లిక్విడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ అనేది నేచర్ అన్ని లిక్విడ్స్కి ఒకే రకంగా ఉండదు. అంటే అన్ని లిక్విడ్స్ లోపల ఉండే ఈ యొక్క అప్పర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకే రకంగా బిహేవ్ చేయవు, డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. సో కాబట్టి డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ వాట్ డిఫరెంట్ సర్ఫేస్ టెన్షన్స్, డిఫరెంట్ లిక్విడ్స్ హ్యావ్ డిఫరెంట్ సర్ఫేస్ టెన్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, question number 84. What is the importance of surface tension? ఇంపార్టెంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఈ సర్ఫేస్ టెన్షన్ అంటే తలతన్యత అంటారు తెలుగులో. ఈ సర్ఫేస్ టెన్షన్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే క్యాపిలరీ యాక్షన్ అండ్ స్పిరికల్ షేప్ ఆఫ్ వాటర్ డ్రాప్స్. మీరు వర్షం పడుతూ ఉన్నప్పుడు వర్షం బిందువులన్నీ ఎట్లా ఉంటాయి? స్పిరికల్ షేప్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే సర్ఫేస్ టెన్షన్ వలన. అంటే ఏం సర్ఫేస్ టెన్షన్ వలన? ఇది వాటర్ డ్రాప్ అనుకున్నట్టయితే ఈ సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ ఏమైతే ఎప్పుడు లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తాయి, ఇట్లా లోపలికి పోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గుండ్రంగా మారిపోతుంది. అదేవిధంగా క్యాపిలరీ యాక్షన్ మీకు ఏంటి? క్యాపిలరీ యాక్షన్ అంటే సింపుల్ ఏంటి అని అంటే, క్యాండిల్ ఉందనుకోండి, ఈ క్యాండిల్లో దీపం ఇట్లా వెలుగుతూ ఉంటుంది. ఈ దీపానికి ఏం రావాలి? క్యాండిల్ ఒత్తి ఏదైతే ఉంటుందో ఈ ఒత్తికి ఏం రావాలి? కింద నుంచి వ్యాక్స్ రావాలి కదా. ఇట్లా వ్యాక్స్ ఇట్లా పైకి ఎగబాకడాన్ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటారు. మీరు చూడండి, ఇంట్లోపల ఏం చేయండి, వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ బకెట్ లోపల వేసి పైనుంచి ఒక టవల్ని ఇలా వేసేయండి. ఇలా టవల్ని కనుక వేసినా లేదా ఒక పేపర్ని కనుక వేసినా మెల్లగా వాటర్ పైకి ఎక్కుతుంది చూడండి, ఆ టవల్ ద్వారా లేదా పేపర్ ద్వారా. అట్లా పైకి ఎక్కడాన్ని ఏమన్నా ఏంటిదంటే క్యాపిలరీ యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి.
చూడండి, వాట్ ఈస్ ద క్యాపిలరీ యాక్షన్ అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ చూడండి, వాట్ ఈస్ ద క్యాపిలరీ యాక్షన్? ద రైజ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ క్యాపిలరీ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాపిలరీ యాక్షన్. సో ఏమని కావాలి, లిక్విడ్ ఏం కావాలి, పైకి, క్యాపిలరీ అంటే పైకి ప్రయాణించడాన్ని ఏమంటారు, క్యాపిలరీ యాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్, రూట్స్ అబ్జార్బ్స్ వాటర్, ఆయిల్. రూట్స్ అనేది ఏమవుతుంది, వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది, చెట్ల కొమ్మల పైకి పంపిస్తుంది, పైకి పంపించడం జరుగుతుంది, పైకి పంపిస్తుంది. అట్లా పైకి ఎట్లా వెళ్తుందంటే క్యాపిలరీ యాక్షన్ వలన. నెక్స్ట్ది, రైజ్ ఆయిల్ రైజెస్ ఇన్ టు ద విక్ ఆఫ్ ఎన్ ఆయిల్ ల్యాంప్. ఆయిల్ ల్యాంప్ లోపల ఏమవుతుంది, కింద బత్తి ఉంటుంది కదా, ఆ బత్తి ద్వారా పైకి ప్రయాణిస్తుంది. ఆ ప్యాంట్ జేబులు ఉంటుంది చెప్పు, దొరికిందా? సో అట్లా పైకి ప్రయాణించడాన్ని. అదే ఇంక్ రైజెస్ ఇన్ బ్లాటింగ్ పేపర్. ఒక పేపర్ని మీరు ఇంక్ లోపల కనుక పెడితే ఆ పేపర్ ద్వారా పైకి వాటర్ ఇంక్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, టు గెట్ స్పిరికల్ షేప్ ఆఫ్ రెయిన్ వాటర్ డ్రాప్స్. రెయిన్ వాటర్ డ్రాప్స్ అనేది ఇదంతా కూడా సర్ఫేస్ టెన్షన్ వల్లనే, సర్ఫేస్ టెన్షన్ వల్లనే. దొరికినాయా? సర్ఫేస్ టెన్షన్. నెక్స్ట్ వన్, రైట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటిదిరా? సో ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అనేది వాటర్ వేపర్గా మారడాన్ని ఏమంటారు అంటే ఎవాపరేషన్ అంటారు. ఎవాపరేషన్ అంటారు. ఈ ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది, హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మీద డిపెండ్ అవుతుంది, విండ్ స్పీడ్ గాలి యొక్క వేగం మీద డిపెండ్ అవుతుంది, మరియు దీని మీద అప్లై చేసే ప్రెషర్ మీద కూడా డిపెండ్ అవ్వడం జరుగుతుంది అనేది మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్. ఈ 5 అంశాల మీద డిపెండ్ అవుతుంది. ఒక్కొక్క దాని గురించి చూడండి. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఎఫెక్ట్ అపాన్ ఎవాపరేషన్? సో మనం టెంపరేచర్ని కనుక పెంచితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. సో మనం టెంపరేచర్ని కనుక రైజ్ చేస్తే, టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ని కనుక ఇంక్రీజ్ చేస్తే ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎవాపరేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది అనేది కాన్సెప్ట్. 88 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆన్ ఎవాపరేషన్? సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేసినా కూడా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేసినా కూడా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా? ఒక చిన్న గ్లాస్ లోపల 1 లీటర్ వాటర్ తీసుకోండి. ఇదే 1 లీటర్ వాటర్ని ఒక పెద్ద తాంబాలంలో పోయండి, పెద్ద దానిలో పోయండి, పెద్ద బౌల్లో పోయండి. 1 లీటర్ ఎల్ల నుంచి ఎక్కువ ఎవాపరేషన్ అవుతుంది? పెద్ద దానిలో నుంచి. ఎందుకు ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతుంది? ఎందుకంటే ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినామినాన్. దీని సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి తక్కువ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. కాబట్టి ఎవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా మీన్స్ వాట్? ఈ సర్ఫేస్లో ఉన్న ఈ ఏరియా ఉన్నది ఏదైతే ఉంటుందో అది సర్ఫేస్ ఏరియా, ఉపరితలము, సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమిడిటీ అపాన్ ఎవాపరేషన్? హ్యూమిడిటీ అపాన్ ఎవాపరేషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతున్నాయో ఎవాపరేట్ అయిపోయి ఇలా వాతావరణంలో కలవాలి. కానీ వాతావరణంలో ఆల్రెడీ ఎక్కువ తేమ కనుక ఉంది అనుకోండి, ఈ వాటర్ మాలిక్యూల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేగంగా వెళ్ళవు కాబట్టి ఏమవుతుంది, మనకు హ్యూమిడిటీ వల్ల రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది. దాని కింద ఉంటే చూసుకోకపోయినా బట్టల కింద. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ విండ్ స్పీడ్ అపాన్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్? విండ్ స్పీడ్ మీరు ఏం చేయండి, ఇప్పుడు చిన్నది చెప్పండి. చిన్నది ఒక సేమ్ ఒకే రకమైన బౌల్స్ లోపల 2 బౌల్స్ లోపల వాటర్ పోయండి. ఒకటేమో మంచం కింద పెట్టండి, ఒకటేమో ఫ్యాన్ కింద పెట్టండి. ఏది తొందరగా ఎవాపరేట్ అవుతుందిరా? ఫ్యాన్ కింద పెట్టింది తొందరగా ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ విండ్ స్పీడ్ వలన రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ అవుతుందనే విషయాన్ని మనం చెప్పొచ్చు. విండ్ స్పీడ్ వల్ల ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్? The rate of evaporation can also increase with a decrease in the pressure around a liquid. సో ఈ లిక్విడ్ ఉంది అనుకోండి, ఈ లిక్విడ్ మీద వాతావరణం యొక్క అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇట్లా పనిచేస్తుంది. పనిచేయడం వల్ల లిక్విడ్ దీంతో అంటిపెట్టుకొని ఉండాలని చూస్తుంది. కానీ ఈ ప్రెషర్ కనుక తగ్గింది అనుకోండి, అప్పుడు ఈ మాలిక్యూల్స్ పైకి వెళ్ళి దొరికిందా, ఈ మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ప్రెషర్ తగ్గితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ తగ్గితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్? బాయిలింగ్ అంటే ఏంటి, ఎవాపరేషన్ అంటే ఏంటి? బాయిలింగ్లో అయినా వాటర్ వేపర్గా మారుతుంది, ఎవాపరేషన్లో అయినా వాటర్ వేపర్గా మారుతుంది. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి చూడండి. ఫస్ట్ వన్, బాయిలింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఎట్ ఎ పర్టిక్యులర్ టెంపరేచర్ ఆఫ్ ఎ లిక్విడ్, వేరస్ ఎవాపరేషన్ అక్కర్స్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. మీరు నీటిని వేడి చేసినప్పుడు మరిగినప్పుడు మాత్రమే అదేమవుతుంది, మరిగే ఉష్ణోగ్రత దగ్గర అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. అదే సముద్రంలో ఉన్న నీరో చెరువులో ఉన్న నీరో ఉందనుకోండి, అన్ని టెంపరేచర్ల దగ్గర అది ఎవాపరేషన్ అవుతూనే ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఎక్కువ వేడిగా ఉన్న అవుతుంది, తక్కువ వేడిగా ఉన్న అవుతుంది, ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర అయినా కూడా ఎవాపరేషన్ అవుతుంది. దీన్ని ఎవాపరేషన్ అంటారు, దీన్ని బాయిలింగ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్, బాయిలింగ్ ఈజ్ ఏ బల్క్ ఫినామినాన్ వెరాజ్ ఎవాపరేషన్ ఈజ్ ద సర్ఫేస్ ఫినామినాన్. బాయిలింగ్ అంటేనేమో ఇది లోపల నుండి జరుగుతుంది, మరగడం అనేది లోపల స్టార్ట్ అయి పైకి వస్తుంది. అదే ఎవాపరేషన్ అనేది సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే ఏమవుతాయి, అవి వేపర్గా మారుతాయి. సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే వేపర్గా మారడం జరుగుతుంది. అందుకే ఇది సర్ఫేస్ ఫినామినాన్ అంటాము, దీన్నేమో బల్క్ ఫినామినాన్ అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 93 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్? ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంది? ద ఫినామినాన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాటర్ ఫ్రమ్ వన్ ఫిజికల్ స్టేట్ టు అనదర్ ఫిజికల్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ కన్వర్షన్. ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటంటే, ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్కి మారాలి. మళ్ళీ లిక్విడ్ నుంచి ఎట్లా మారాలి, గ్యాస్గా మారాలి. ఇట్లా సాలిడ్ నుంచి లిక్విడ్గా, లిక్విడ్ నుంచి గ్యాస్గా ఇట్లా మారుతూ ఉంటే దీన్ని ఏమంటారు, ఇంటర్ కన్వర్షన్ అంటారు. ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్గా మారితే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఇంటర్ కన్వర్షన్. ఇంటర్ కన్వర్షన్ అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. 94th క్వశ్చన్, హౌ వీ కెన్ ఇంటర్ కన్వర్ట్ వన్ ఫిజికల్ స్టేట్ టు అనదర్ ఫిజికల్ స్టేట్? ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్కి మనం ఏ విధంగా మార్చవచ్చు? చేంజ్ ఇన్ టెంపరేచర్ని చేంజ్ చేయడం వలన, చేంజ్ ఇన్ ప్రెషర్ని చేంజ్ చేయడం వల్ల మనం మార్చవచ్చును. టెంపరేచర్ని చేంజ్ చేయడం వల్ల, ప్రెషర్ని చేంజ్ చేయడం వల్ల మనం మార్చవచ్చు. సాలిడ్ ఉందనుకోండి, సాలిడ్ అనేది లిక్విడ్గా మారాలి అని అంటే మనం ఏం చేయాలి, టెంపరేచర్ని పెంచాలి. లిక్విడ్ అనేది గ్యాస్గా మారాలంటే మళ్ళీ ఏం చేయాలి, టెంపరేచర్ని పెంచాలి. గ్యాస్ని లిక్విడ్గా మార్చాలంటే ఏం చేయాలి, కూల్ చేయాలి. లిక్విడ్ని సాలిడ్గా మార్చాలంటే ఏం చేయాలి, కూల్ చేయాలి. అంటే టెంపరేచర్ని మార్చడం వలన ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్గా మారుతుంది, ఒక ఫిజికల్ స్టేట్ నుంచి ఇంకొక ఫిజికల్ స్టేట్గా మారడం జరుగుతుంది. అట్లే ప్రెషర్ వల్ల కూడా ఆ విధంగానే మారుతుంది. నెక్స్ట్ వన్, 95 క్వశ్చన్, వాట్ ఈజ్ మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్? మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెల్టింగ్ ఆర్ ఫ్యూజన్. మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అంటే ఏంది? సాలిడ్ లిక్విడ్గా మారాలి. సాలిడ్ లిక్విడ్గా మారే ప్రాసెస్ని ఏమంటారు? మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అని అనడం జరుగుతుంది. మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అంటే ఏంటిది? సాలిడ్ అనేది లిక్విడ్గా మారే ప్రాసెస్ని మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 26 క్వశ్చన్, వాట్ ఈజ్ మెల్టింగ్ పాయింట్? మెల్టింగ్ పాయింట్ అంటే ఏంది? సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది కదా,
ఈ సాలిడ్ అనేది లిక్విడ్గా ఏ టెంపరేచర్ దగ్గరనైతే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, ఏ టెంపరేచర్ దగ్గరనైతే సాలిడ్ లిక్విడ్గా మారుతుందో ఆ టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. ద టెంపరేచర్ ఎట్ సాలిడ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్. The temperature at a solid converted into liquid is called as what? Melting point. దాన్ని ఏమంటారు? మెల్టింగ్ పాయింట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటిదో చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు కన్వర్ట్ 1 kg of solid into liquid without change in temperature is called as latent heat of latent heat of fusion. latent heat of fusion అని అనడం జరుగుతుంది. చూడండి, సాలిడ్ అనేది లిక్విడ్గా మారుతుంది కదా, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మారుతుంది. ఈ టెంపరేచర్ని మార్చలేము అంటే బయట నుంచి హీట్ ఇస్తలేము, మనం బయట నుంచి ఇంకా వేడి చేయడం లేదు. ఈ టెంపరేచర్ దగ్గర సాలిడ్ లిక్విడ్గా మారాలి అని అంటే దీనికి కొంత ఎనర్జీ కావాలి. ఆ కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు కన్వర్ట్ 1 kg ఆఫ్ సాలిడ్, 1 kg ఆఫ్ సాలిడ్ లిక్విడ్గా మారాలి వితౌట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ మారకూడదు. దాన్ని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటారు. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బాయిలింగ్? 98 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ బాయిలింగ్? బాయిలింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ బై హీటింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్. అంటే ఏం కావాలి? లిక్విడ్ అనేది దేనిగా మారాలి? వేపర్గా మారాలి. లిక్విడ్ వేపర్గా మారడాన్ని ఏం జరుగుతుంది? వేడి చేయడం వలన, మరిగించడం వలన వేడి చేయడం వలన లిక్విడ్ అనేది దేనిగా మారుతుంది? వేపర్గా మారుతుంది. అట్లా మారడాన్ని ఏమంటారు? బాయిలింగ్ అంటారు. ఏమంటారు? బాయిలింగ్ అంటారు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 99 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వెపరైజేషన్? వెపరైజేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఎట్ ఆల్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వెపరైజేషన్. ఇది ఏమవుతుంది? లిక్విడ్ అనేది ఏమవుతుంది? వేపర్గా మారుతుంది. ఈ వేపర్గా మారుతుంది. వేడి చేస్తేనేమో ఒక పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర వేపర్గా మారుతుంది. వేడి చేయకుండా డైరెక్ట్గా గాలిలో కనుక ఉంచినామనుకోండి, అన్ని టెంపరేచర్ల దగ్గర కొద్ది కొద్దిగా లిక్విడ్ అనేది వేపర్గా మారుతుంది. ఇట్లా మారడాన్ని ఏమంటారు? వెపరైజేషన్ అంటారు. వెపరైజేషన్ విల్ టేక్స్ అట్ ఆల్ టెంపరేచర్స్. బాయిలింగ్ అంటే మాత్రం ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. వెపరైజేషన్ ఏమో అన్ని టెంపరేచర్ల దగ్గర జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. వాట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్? మరి బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి? ద టెంపరేచర్ ఎట్ విచ్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ టు వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్. లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ వేపర్గా మారుతుంది కదా, ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్ వేపర్గా మారిందో, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్ పాయింట్. At what point of temperature liquid and vapor coexist in equilibrium is also called as boiling point. బాయిలింగ్ పాయింట్ ఇంకో రకంగా కూడా డిఫైన్ చేయవచ్చును. ఎట్లా? లిక్విడ్ తీసుకుంటే లిక్విడ్కి వేపర్కి ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే ఈక్విలిబ్రియం ఏర్పడుతుందో, ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే there exists an equilibrium between liquid and vapor, that point of temperature is also termed as boiling point. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ వేపర్గా మారుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అనొచ్చు, లేదా లిక్విడ్కి వేపర్కి మధ్య ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయ్యే టెంపరేచర్ని కూడా బాయిలింగ్ పాయింట్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 101 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్? లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ అంటే ఏంటి? The amount of heat energy required to convert 1 kilogram of liquid into vapor is called as latent heat of vaporization. Latent heat of vaporization ante enti? So, the amount of heat energy required to convert 1 kilogram of liquid into vapor. 1 kg of liquid vapor ga మారడానికి అవసరమైన
హీట్ ఎనర్జీని ఏమంటారు? లేటెంట్ హీట్ ఆఫ్ వెపరైజేషన్ అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్? మరి మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ లేక యూజ్ ఏంటి? మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ద ప్యూరిటీ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో ప్యూరిటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ టెస్ట్ చేయడం కోసము ఈ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్లను యూజ్ చేస్తాము. ప్యూర్ సబ్స్టెన్సెస్ వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంప్యూర్ ఉందనుకోండి, ఈ ఈ మెల్టింగ్ పాయింట్ దగ్గర కాకుండా ఇంకొక మెల్టింగ్ పాయింట్ దగ్గర మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లా ఇంప్యూరిటీస్ డిక్రీజెస్ మెల్టింగ్ పాయింట్, వేరైజ్ ఇంప్యూరిటీసెస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్. అర్థమైందా ఏందో? మళ్ళీ ఒకసారి చూడండి. ఇంప్యూరిటీస్ మెల్టింగ్ పాయింట్ని ఇంక్రీజ్ చేస్తాయి. అదే సేమ్ మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ చేస్తుంది. మెల్టింగ్ పాయింట్ని డిక్రీజ్ చేస్తుంది. అదే ఇంప్యూరిటీ బాయిలింగ్ పాయింట్ని ఇంక్రీజ్ చేస్తుంది. బాయిలింగ్ పాయింట్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, హౌ యూ డిటర్మైన్ ద ప్యూరిటీ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్? హౌ యూ డిటర్మైన్, ఎట్లా మీరు గుర్తుపడతారు ప్యూరిటీని ఎట్లా టెస్ట్ చేస్తారు? ఇంప్యూరిటీస్ డిక్రీజెస్ ద మెల్టింగ్ పాయింట్. ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయి? ఆ పదార్థం యొక్క మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ చేస్తాయి. అదేవిధంగా ఇంప్యూరిటీసెస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ ఏమో ఇంక్రీజ్ చేస్తాయి. మెల్టింగ్ పాయింట్ ఏమో డిక్రీజ్ చేస్తాయి. బాయిలింగ్ పాయింట్ ఏమో ఇంక్రీజ్ చేస్తాయి. వాట్ ఈజ్ కండెన్సేషన్ ఆర్ లిక్విఫికేషన్? కండెన్సేషన్ లేదా లిక్విఫికేషన్ అంటే ఏంటి? The process of changing gas into liquid is called as condensation or liquefaction. సో కండెన్సేషన్ అంటే ఏంటి అని అంటే, గ్యాస్ అనేది ఎట్లా మారాలి? లిక్విడ్గా మారాలి. గ్యాస్ అనేది లిక్విడ్గా మారాలి. ఆ మారడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అని అనడం జరుగుతుంది. కండెన్సేషన్ ఆర్ ఇన్ లిక్విఫికేషన్ ప్రాసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అవుట్. గ్యాస్ లిక్విడ్గా మారే ప్రాసెస్ లోపల హీట్ ఎనర్జీ ఏమవుతుంది? రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇదేం రియాక్షను? ఎగ్జోథర్మిక్ చేంజ్. ఏం చేంజ్? ఎగ్జో మీన్స్ రిలీజింగ్. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కండెన్సేషన్ పాయింట్? కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటి? ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. At what point of temperature gas changes into liquid? సో ఏ టెంపరేచర్ దగ్గరనైతే గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు? కండెన్సేషన్ పాయింట్ అంటారు. లిక్విడ్ గ్యాస్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు? బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ కండెన్సేషన్ పాయింట్ రెండు సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్? ఫ్రీజింగ్ అంటే ఏంటి? లిక్విడ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ సాలిడ్. లిక్విడ్ సాలిడ్గా మారే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఫ్రీజింగ్ కానీ సాలిడిఫికేషన్ కానీ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్. Next 107 question. What is freezing point? The temperature at which liquid is converted to solid is called as freezing point. లిక్విడ్ సాలిడ్గా మారే టెంపరేచర్ ఏ టెంపరేచర్ అయితే ఉంటుందో ఆ టెంపరేచర్ని, ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. లిక్విడ్ ఎట్లా మారుతుంది? సాలిడ్గా మారుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. లిక్విడ్ సాలిడ్గా మారే ప్రాసెస్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. ఏ టెంపరేచర్ దగ్గరనైతే మారుతుందో ఆ టెంపరేచర్ని, ఆ పర్టికులర్ టెంపరేచర్ని ఏమంటారు? ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఫ్రీజింగ్ పాయింట్. 108. Write relations among different point of temperatures. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్స్ని రాయమంటున్నాడు. మెల్టింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్ పాయింట్. అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కండెన్సేషన్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్కి ఎందుకు ఈక్వల్ అవుతుంది? మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? లిక్విడ్ అనేది ఏ విధంగా, మెల్టింగ్ పాయింట్ సాలిడ్ అనేది ఏ విధంగా మారాలి? లిక్విడ్గా మారాలి ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంది? లిక్విడ్ సాలిడ్గా మారే టెంపరేచర్. ఈ రెండు టెంపరేచర్లు ఈక్వల్గా ఉంటాయి.
కాబట్టి మెల్టింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్ పాయింట్. వేరైజ్ లిక్విడ్ వేపర్గా మారే పాయింట్ ఏదో పాయింట్ అయితే ఉంటుందో ఆ పాయింట్ బాయిలింగ్ పాయింట్ అంటాం. వేపర్ లిక్విడ్గా మారే పాయింట్ ఏ పాయింట్ అయితే ఉంటుందో దాన్ని ఏమంటారు, కండెన్సేషన్ పాయింట్ అంటారు. కాబట్టి బాయిలింగ్ పాయింట్ కండెన్సేషన్ పాయింట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూడండి. ఇఫ్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ వేపర్. వేపర్ కేసులో టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? వెన్ ద టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ వేపర్స్ విల్ బీ ఫస్ట్ కన్వర్టెడ్ టు లిక్విడ్ స్టేట్ అండ్ దెన్ ఆన్ ఫర్దర్ కూలింగ్ ద లిక్విడ్ స్టేట్ విల్ చేంజ్ టు ద సాలిడ్ స్టేట్. సో ఏమవుతుందంటే టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఫస్ట్ వేపర్ ఉంది కదా అంటే గ్యాస్, ఈ వేపర్ అనేది దేనిగా మారుతుంది, లిక్విడ్గా మారుతుంది. మీరు కూల్ చేస్తే టెంపరేచర్ తగ్గిస్తే, ఇంకా తగ్గించారు అనుకోండి లిక్విడ్ ఏమిగా మారుతుంది, సాలిడ్గా మారుతుంది. సాలిడ్గా మారుతుంది అనేది మన కాన్సెప్ట్. టెంపరేచర్ కూల్ చేస్తూ ఉంటే వేపర్ అనేది సాలిడ్గా మారుతుంది. 110 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ వేపర్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. కన్వర్షన్ ఆఫ్ వేపర్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటే ఏంటిది? వేపర్ అనేది లిక్విడ్గా మారితే దాన్ని ఏమంటాము, కండెన్సేషన్ అనడం జరుగుతుంది. వేపర్ లిక్విడ్గా మారితే కండెన్సేషన్ అంటారు అనేది గుర్తుంచుకోండి. వేపర్ లిక్విడ్గా మారితే దాన్ని కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అంటారు. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే జరుగుతుందో దాన్ని కండెన్సేషన్ టెంపరేచర్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి, లేదా కండెన్సేషన్ పాయింట్ అంటారు. ఇన్ కండెన్సేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ రిలీజ్డ్. కండెన్సేషన్ అంటే ఏంటిది? వేపర్ అనేది లిక్విడ్గా మారాలి. వేపర్ అనేది లిక్విడ్గా మారేటప్పుడు హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎగ్జో ఇది. హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కండెన్సేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అవుట్, రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 112. In condensation phenomenon, is condensation phenomena is exothermic or endothermic? కండెన్సేషన్లో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అవుతుంది కాబట్టి ఏంటి అది? ఎగ్జోథర్మిక్. ఎగ్జోథర్మిక్ హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని ఏమనాలి? ఎగ్జోథర్మిక్ అనాలి. కాబట్టి కండెన్సేషన్ ఎగ్జోథర్మిక్. 113. వాట్ ఈజ్ కండెన్సేషన్ పాయింట్? కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటి? The constant temperature at which a gas changes into liquid state by giving out heat energy is called as condensation point. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటిదట? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ అనేది దేనిగా మారుతుంది? లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్గా మారే టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అవుతూ ఏ టెంపరేచర్ దగ్గరనైతే జరుగుతుందో ఈ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని ఏమంటారు? కండెన్సేషన్ పాయింట్ అంటారు. ఇంత పెద్ద ఏమవసరం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంత పెద్దగా ఏమో అవసరం లేదు. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. What is condensation point? At what point vapor changes into liquid is called as condensation point. సింపుల్, ఇంకొక డెఫినేషన్ ఇచ్చినాడు. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటిది? వేపర్ అనేది లిక్విడ్గా మారాలి. ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే జరుగుతుందో దాన్ని ఏమనాలి? కండెన్సేషన్ పాయింట్ అనాలి. 115 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్? ఫ్రీజింగ్ అంటే ఏంటిది? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే ఏంటిరా? లిక్విడ్ అనేది ఎట్లా మారాలి? సాలిడ్గా మారాలి. లిక్విడ్ అనేది సాలిడ్గా మారితే దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు, లేదా సాలిడిఫికేషన్ అంటారు. ఇది సాలిడ్ డిఫెక్షన్ కాదు, సాలిడిఫికేషన్ అంటారు అనేది గుర్తుంచుకోండి. ఇది కరెక్టా? నెక్స్ట్ 116. In freezing or solidification heat energy is released or absorbed. సాలిడిఫికేషన్లో ఏమవుతుంది? సో ఇన్ సాలిడిఫికేషన్ ఆర్ ఫ్రీజింగ్, ఇది ఇంక్రీజింగ్ కాదు, ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అవుట్. ఫ్రీజింగ్లో ఏమవుతుంది?
హీట్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది, హీట్ ఎనర్జీ అనేది బయటకు రావడం జరుగుతుంది, ఇది కూడా ఎగ్జోథర్మికే. వాట్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్? At what point of temperature liquid changes to solid is called as a freezing point? లిక్విడ్ని మనం కూల్ చేస్తే ఏమవుతుంది? సాలిడ్గా మారుతుంది. ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్ సాలిడ్గా మారుతుందో, ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్ సాలిడ్గా మారుతుందో, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంది? ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్గా మారుతుందో, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ కమ్ టు 118 క్వశ్చన్. వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్? ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది? ఐస్గా మారుతుంది, వాటర్ ఐస్గా మారుతుంది. లేదా ఐస్ వాటర్గా మారే టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గరనైతే ఐస్ వాటర్గా మారడం స్టార్ట్ అవుతుందో దాన్ని మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అనడం జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 119 క్వశ్చన్. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏ టెంపరేచర్ దగ్గర వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 రాసి డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే సెంటిగ్రేడ్ నెత్తి మీద 0 ఉండాలి, దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ అని చదవాలి. 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. 120 question. What is the boiling point of? Wrong. 78.3 degree centigrade is alcohol. What is the boiling point of alcohol? 78.3 degree centigrade. 78.3 degree centigrade is the boiling point of what? Alcohol. Alcohol యొక్క boiling point ఎంత? 73 degree centigrade. 73 degree centigrade. ఓకేనా? సో రిమైనింగ్ క్వశ్చన్స్ we will see later. సో 120 దగ్గర స్టాప్ చేస్తున్నాను.